ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు కూడా పంపించినటువంటి నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు తెలుగుదేశం నేతలని చెప్పాలి. అయితే ప్రస్తుతం మనతో పాటు తిరుపతిలో ఇంద్రుడి గెటప్లో ఈ యొక్క సంబరాలు నిర్వహించుకుంటున్నారు తెలుగుదేశం చెందినటువంటి నేతలు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏదైతే అమరావతికి సంబంధించి చట్టభద్రత కల్పించడం అన్నది ఎలా ఉంది, మీరు ఎలా చూస్తున్నారు? రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సంబరాలను చూడడానికి నేను వచ్చానండి. ఆనాడు దేవతల రాజధాని నిర్మించిన ఇంద్రుణ్ణి నేను. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఇక్కడ అమరావతి నిర్మించిన చంద్రుడి మొహంలో ఆనందం చూడడానికి వచ్చాను. గత 5 సంవత్సరాలుగా ఎన్నో అడ్డంకులు, అప్పట్లో మాకు దేవతలకు అసురులు కల్పించిన అడ్డంకులని తలదన్నే విధంగా అమరావతి మీద విషం జిమ్మారు. నేను కూడా అమరావతిని ప్రేమించే వ్యక్తిగా ఎంతో మదనపడ్డాను. ఈరోజు దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం లభించినందుకు సంతోషం తట్టుకోలేక ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆశీర్వదించడానికి, అదేవిధంగా ఆయనకి మద్దతు ఇచ్చిన ప్రజల్ని, ముఖ్యంగా అమరావతి రైతుల్ని వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి, వాళ్ళతో కలిసి మిఠాయిలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అప్పట్లో మాకు సభలు నిర్వహించి రమ్మంటే వచ్చేవాళ్ళు. ఇప్పుడు కలియుగం కదా, నేనే మీ ప్రెస్ క్లబ్కి వచ్చి ఇక్కడ అందరినీ ఆనందాలు పంచుదామని, వాళ్ళకి మిఠాయిలు పంచుదామని ఇక్కడికి వచ్చాను నేను. ప్రధానంగా పార్లమెంట్లో కూడా కొంత దీనికి వ్యతిరేకంగా తెలిపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉంటుంది, ఇది ప్రజాస్వామ్యం. నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, కానీ మెజారిటీ ఏదో అదే గెలుస్తుంది, అంటే సత్యమే గెలుస్తుంది. దానికి నిదర్శనం ఇది. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఉంది. అమరావతిని గత 5 సంవత్సరాల్లో అనగదొక్కారు. అందుకే వాళ్ళని కూడా ప్రజలు అనగదొక్కారు. ఈరోజు మళ్ళీ కొత్త వితండవాదాన్ని తీసుకొస్తున్నారు. మావ గన్ ఏంటది, మిషన్ గన్నా? నేను మా శిష్యుడిని అడిగా, ఏంటయ్యా దానికి అర్థం, తెలుగులో ఎక్కడ నాకు కనపడలేదంటే ఆయన వెతికి అది పక్కన పడేసి ఆయన సొంతంగా ఒకటి చెప్పాడు. అది మామిడి చెట్లకు పట్టే తెగులు సార్ అని. అంటే తెలుగు భాషలో అర్థమే లేని పదాన్ని రాజధానిగా పెట్టుకోవాలనుకున్నారా? అంటే ఇది నాకు ఒకటే అనిపిస్తుంది, ఇది పేరు మీద ద్వేషం. హిందూ దేవతల రాజధాని పేరు మీద ద్వేషం అని అర్థమవుతోంది. పారగాన్ దీనికి జవాబని ప్రజలు అనుకుంటున్నారు బయట. అందుకే ఇక చట్టబద్ధత లభించింది కాబట్టి ఈ రాజధానిని కదిలిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. దానికి ఒక వరం ఉంది. దేవతల మేము నిర్మించినప్పుడే అమరావతికి ఒక వరం ఉంది. నిత్యమై సత్యమై జయప్రదమై శుభప్రదమై కలియుగంలో కూడా నిరంతరం వెలుగులు వెదలిలేదే ఈ అమరావతి అని. కలియుగం వచ్చింది. కలియుగంలో నాడు శాతవాహనులు రాజధానిగా నిర్మించారు. మళ్ళీ ఇప్పుడు ఈ చంద్రబాబు గారు దానికి పునర్జీవనం పోస్తున్నారు. ఇది రాబోయే శతాబ్దం పాటు ప్రజల భవిష్యత్తుని కాపాడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని శుభాకాంక్షలు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. జై అమరావతి, జై జై రాజధాని అమరావతి. ఈ విజయాన్ని చూస్తే మీరు మీ ఏదైనా ఒక దైవ సందేశం లేదండి, మా మనసు నిండా ఉంది. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ప్రధానంగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో తెలుగుదేశం సంబంధించినటువంటి నేతలంతా కూడా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వినూత్నమైనటువంటి రీతిలో దేవేంద్రుడి గెటప్లో వచ్చి ఈ యొక్క చంద్రబాబు చేసినటువంటి ఈ చట్టభద్రతకి ఆయన చేసినటువంటి కృషిని నేను అభినందించడానికి ఆలోకం నుంచి భూలోకాన్ని దిగొచ్చానంటూ కూడా వినూత్నమైనటువంటి రీతిలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజధాని ప్రజలకు, ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఒక ఎంతో శుభ పరిణామం అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.